దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 130. శ్రేయ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిన 3 రోజుల తర్వాత కథ. క్రాంతి ఆఫీస్‌కి రెడీ అవుతుంటే జ్యోతి తనకి లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇస్తూ, "రేపు నీ పుట్టినరోజు కదా క్రాంతి. రేపు సెలవు పెట్టి ప్రశాంతంగా పుట్టినరోజు చేసుకుంటూ ఇంటి పట్టున ఉండమ్మా" అని అంటుంది. పుట్టినరోజు అనగానే క్రాంతి గతంలోకి వెళ్తుంది. గతంలో వీళ్ళని కాస్త చిన్నవాళ్ళుగా ఊహించుకోండి. సూర్య యూనిఫామ్ వేసుకొని పెట్రోల్ బంకులో గుమ్మస్తాగా చేస్తుంటాడు. ఒక వాహనానికి పెట్రోల్ కొట్టి కస్టమర్ నుంచి డబ్బులు తీసుకొని లెక్క పెట్టుకుంటూ ఉండగా, "సూర్య" అని పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపుతో సూర్య వెనక్కి తిరిగి చూసేసరికి లంగా ఓణీలో అందంగా ముస్తాబైన క్రాంతి చేతిలో ఒక చిన్న స్టీల్ బాక్స్తో నిలబడి సూర్య కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. తనని గౌరవంతో చూస్తూ, "ఏంటి మేడం, ఇవాళ కొత్తగా కనిపిస్తున్నారు. ఏదైనా స్పెషలా?" అని అడుగుతాడు. "అదిగో సూర్య, నన్ను మేడం అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను?" అంటుంది క్రాంతి చిరుకోపం తెచ్చుకుంటూ. "ఎంతైనా మీరు ఈ పెట్రోల్ బంక్ ఓనర్ జగన్నాథం గారి కూతురు. వారి దగ్గర నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను. అలాంటిది నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను మేడం? అసలు అలా పిలవలేను" అంటాడు ఇబ్బంది పడుతూ. "నువ్విచ్చే రెస్పెక్ట్ ఏదో మా నాన్న దగ్గర ఇచ్చుకో, నా దగ్గర కాదు. నన్ను మాత్రం ఒక ఫ్రెండ్‌గానే చూడు. మేడం అని పిలిస్తే మాత్రం నేను నీతో అస్సలు మాట్లాడను" అంటూ మొహం తిప్పుకుంటుంది. "అయ్యో మేడం, మీరు అలా కోపం తెచ్చుకోకండి. సరే మేడం, మిమ్మల్ని పేరు పెట్టే పిలుస్తాను" అని అంటాడు కాస్త కంగారుగా. క్రాంతి అటుపక్క తిరిగి నవ్వి, "పేరు పెట్టి పిలుస్తానని చెప్పి మళ్ళీ మేడమే అని అంటున్నావు. ఒకసారి నన్ను పేరు పెట్టి పిలువు. అప్పుడే ఈ కోపాన్ని వదిలేస్తాను" అంటుంది. "సరే" అని కాస్త కష్టంగానే పిలుస్తూ, "క్రాంతి" అని అంటాడు. అప్పటికే క్రాంతి తన మనసులో సూర్యకి స్థానం ఇచ్చింది కాబట్టి అలా పిలిచేసరికి సంతోషపడుతూ నవ్వుతున్న కళ్ళతో సూర్య వైపు చూస్తుంటుంది. సూర్య ఆ కళ్ళని చూసి నవ్వుతూ, "ఇప్పుడు నీ కోపం పోయిందా క్రాంతి?" అని అడుగుతాడు. "పోయింది. ఎప్పుడు కూడా నన్ను ఇలాగే పేరు పెట్టి పిలవాలి. అదే మాట మీద ఉండు" అని అంటుంది. "సరే, ఇంతకీ చేతిలో ఉన్న బాక్స్ ఏంటి?" అని అడుగుతాడు. క్రాంతి బాక్స్ ఓపెన్ చేసి రసగుల్లా ఉన్న బాక్స్ని సూర్య ముందు పెడుతూ, "ఇవాళ నా పుట్టినరోజు సూర్య. అందుకే నీకు స్వీట్ ఇద్దామని వచ్చాను" అని అంటుంది. "ఓ, అలాగా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే క్రాంతి" అని రసగుల్లా వైపు చూస్తూ, "నాకు రసగుల్లా అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చావు" అంటాడు. "నీకిష్టమని తెలిసే నేనే స్వయంగా చేసుకొని తీసుకొచ్చాను సూర్య" అని మనసులో అనుకొని, "మరి ఇంకా చూస్తున్నావేంటి? తీసుకో" అంటుంది. సూర్య నవ్వుతూ ఆ బాక్సులో నుంచి ఒక రసగుల్లా తీసుకొని నోట్లో పెట్టుకొని, "వావ్, టేస్ట్ అదిరిపోయింది క్రాంతి" అంటాడు. "థ్యాంక్ యూ సూర్య" అని చెప్పి క్రాంతి ఆ బాక్స్ని మూతపెట్టి సూర్య చేయి పట్టుకొని ఆ బాక్స్ని సూర్య చేతుల్లో పెడుతుంది. "ఇదేంటి బాక్స్ ఇచ్చావు?" అని అడుగుతాడు. "ఈ స్వీట్ మొత్తం నీకోసమే తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్న వర్కర్స్కి వేరొక స్వీట్ తీసుకొచ్చానులే. అది వాళ్ళకు పంచుతానులే. ఇది మాత్రం మొత్తం నీకే" అంటుంది. తన మాటలకి సూర్య ఆశ్చర్యంగా చూస్తూ నవ్వుతుంటాడు. క్రాంతి కూడా నవ్వుతూ ఆ పక్కనే ఆపిన స్కూటీ దగ్గరికి వెళ్ళి అందులో నుంచి బేకరీలో కొన్న స్వీట్ బాక్స్ తీసుకొని మిగతా వర్కర్స్కి స్వీట్ పంచుతూ ఉంటుంది. "అమ్మ క్రాంతి, ఏంటి ఆలోచనలోకి వెళ్ళావు?" అంటూ జ్యోతి క్రాంతి భుజం మీద చెయ్యి వేసి కదిలిస్తుంది. దాంతో క్రాంతి ఆ గతం నుంచి బయటకొచ్చి, "ఏంటమ్మా" అని అడుగుతుంది.
అదేనమ్మా, రేపు నీ పుట్టినరోజు కదా, సెలవు పెట్టమని చెప్తున్నాను అంటుంది జ్యోతి. అది అమ్మా, సెలవు దొరుకుతుందని గ్యారంటీ లేదు. ప్రయత్నం అయితే చేస్తాను అని చెప్పి లంచ్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బాయ్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. కూతుర్ని చూస్తుంటే జ్యోతికి రోజు రోజుకి బాధ పెరుగుతుంటుంది. కొద్దిసేపటికి క్రాంతి ఆఫీస్కి చేరుకొని తన సీట్ దగ్గరికి వచ్చేసరికి గుడ్ మార్నింగ్ క్రాంతి అంటూ భాను వస్తుంది. గుడ్ మార్నింగ్ భాను. సూర్య సార్తో ఫైల్స్ మీద సైన్ పెట్టించుకోవాలి. సార్ ఆఫీస్కి వచ్చారా అని అడుగుతుంది క్రాంతి. అది సూర్య సార్ ఎవరిదో కొత్త కంపెనీ ఓపెనింగ్ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నానని ఆఫీస్కి వచ్చేసరికి లేట్ అవుతుందని మేనేజర్ గారికి చెప్పారంట క్రాంతి అంటుంది భాను. అవునా అని సెలవు కావాలని సూర్యని అడిగితే చూస్తాను, కానీ ఇస్తాడో లేదో ఇచ్చిందాకా గ్యారంటీ లేదు. ఈ సూర్య కారణంగా ఇప్పటి వరకు నేనే బాధపడుతున్నాను అంటే ఇప్పుడు అమ్మ కూడా బాధపడుతుంది అనే ఆలోచనలో ఉండిపోతుంది క్రాంతి. మోహన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కంపెనీ ఓపెనింగ్ ఏర్పాట్లు జరుగుతుంటాయి. మోహన్ కుటుంబ సభ్యులతో పాటు కళ్యాణ్, మైథిలి, సూర్య, సాక్షి, అర్జున్ దంపతులు, మరికొంతమంది అతిథులు, కొత్తగా తీసుకున్న స్టాఫ్ మెంబర్స్ ఓపెనింగ్ ఫంక్షన్కి అటెండ్ అవుతారు. పూజారి గారు ఓపెనింగ్ ఫంక్షన్కి మోహన్తో పూజ చేయిస్తూ ఉంటే అందరూ ఓ పక్కగా నిలబడి ఆ పూజా కార్యక్రమాన్ని చూస్తుంటారు. బాబుని ఒడిలో పెట్టుకొని మోహన్ ఆ పూజ చేస్తుంటాడు. మోహన్ తల్లిదండ్రులు, చెల్లెలు, బావ అందరూ ఆ పూజని సంతోషంగా చూస్తుంటారు. మరి కొద్దిసేపటికి రిబ్బన్ కటింగ్ మహోత్సవం స్టార్ట్ అవుతుంది. నా మనవడి చేతనే ఆఫీస్ ఓపెన్ చేయించాలి మోహన్. నువ్వు నిత్విక్ని ఎత్తుకొని వాడితో రిబ్బన్ కట్ చేయించు అంటుంది శకుంతల గారు. సరేనమ్మా అని చెప్పి మోహన్ బాబుని ఎత్తుకొని వాడి చేతిలోనే రిబ్బన్ కట్ చేయిస్తాడు. అందరూ ఆ దృశ్యాన్ని చూసి చప్పట్లు కొడుతూ మీ తండ్రి కొడుకులు ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ మోహన్ అని విష్ చేస్తుంటారు. థ్యాంక్ యూ అని మోహన్ నవ్వుతూ చెప్తాడు. ఆల్ ది బెస్ట్ మోహన్ గారు అని సూర్య కూడా చెప్తాడు. థ్యాంక్ యూ సూర్య అని మోహన్ కూడా నవ్వుతూ బదులిస్తాడు. షేర్ హోల్డర్గా జాయిన్ అవుతూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు మోహన్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి మోహన్, నీ కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ అయినందుకు నాకు నా ఎనిమికి చాలా సంతోషంగా ఉంది అంటాడు కళ్యాణ్ నవ్వుతూ. నీకు, నీ కొడుక్కి, మా మెంటల్ హీరోకి, మీ ముగ్గురికి నా ఆల్ ది బెస్ట్ మోహన్ అని చెప్తుంది మైథిలి నవ్వుతూ. రాక్షసి, ఇక్కడ కూడా నన్ను మెంటలోడని పిలవాలా అంటూ కళ్యాణ్ తన చెవి పట్టుకొని మెల తిప్పుతుంటాడు. అబ్బా మెంటలోడా, నువ్వు నన్ను బెదిరిస్తే నా స్నేహితుడు మోహన్ ఊరుకోడు, జాగ్రత్త అంటుంది మైథిలి చిరుకోపంతో. చూసావా మోహన్, నువ్వున్నావని అండతో ఇంతమంది ముందు తను ఎంత ధైర్యం చేస్తుందో అంటాడు కళ్యాణ్. మోహనే కాదు, నీ ఎనిమిని సపోర్ట్ చేయటానికి నేను కూడా ఉన్నాను మెంటలోడా అంటాడు అర్జున్. ఇలా మాటల సంభాషణ జరుగుతూ ఉంటే అందరూ వాళ్ళని చూసి నవ్వుతుంటారు. వాళ్ళ అక్కని అలా చూసి సూర్య మనసులో కూడా సంతోషంగా ఉన్నా ఆ సంతోషాన్ని బయటికి ప్రదర్శించకుండా గంభీరంగా ఉంటాడు. హలో, ఇక్కడ ఒక్క విషయం మర్చిపోయారు. నేను మోహన్కి పిఏగా జాయిన్ అవుతున్నాను. నాకెవ్వరూ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పరేంటి అంటూ సాక్షి చిన్నబుచ్చుకుంటుంది. అవును కదా, నేను మర్చిపోయాను సాక్షి, ఆల్ ది బెస్ట్ అంటాడు కళ్యాణ్ నవ్వుతూ. అలా అందరూ మోహన్ పక్కన ఉన్న సాక్షికి ఆల్ ది బెస్ట్ చెప్తుంటారు. కానీ మోహన్ మాత్రం అంటూ ఒక నిట్టూర్పిచ్చి ఈ వాగుడికాయని రోజు భరించాలంటే నాకు ఇప్పటి నుంచే భయంగా ఉంది అంటాడు బాధని నటిస్తూ. మోహన్ అంటూ సాక్షి కోపంగా మోహన్ కాల్ని తొక్కుతుంది. అబ్బా అని అరిచి, నువ్విప్పుడు నా ఫ్రెండ్వి కాదు, పిఏవి, అది కాస్త మైండ్లో పెట్టుకో అంటాడు మోహన్. చూద్దాంలే అంటుంది సాక్షి నిర్లక్ష్యంగా చూస్తూ. మైథిలికి
మోహన్ సాక్షితో అంత క్లోజ్గా ఉండటం కష్టంగా అనిపిస్తుంటుంది. పూజ బాగా జరిగి కంపెనీ ఓపెనింగ్ అయింది అని అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ కంపెనీ ముందు పోలీస్ కాన్వాయ్ వచ్చి ఆగుతుంది. అందరూ అది ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్స్తో కలిసి లోపలికి వస్తుంటాడు. కళ్యాణ్ వాళ్ళని చూసి ఆలోచిస్తూ, ఈ శ్రేయ మైండ్ సెట్ ఎప్పటికీ మారదేమో, ఇలా సంతోషంగా ఉండే టైంలోనే పోలీసుల్ని పంపిస్తుందని గెస్ చేశాను, నా గెస్ కరెక్ట్ అయింది అని మనసులో అనుకుంటాడు. మిగతా అందరూ పోలీసులు రావడం మోహన్తో సహా అందరూ షాకింగ్లా చూస్తుంటారు. ఎస్ఐ మోహన్ చేతిలో ఉన్న బాబుని చూస్తూ దగ్గరికి వచ్చి, శ్రేయ అనే ఆవిడ మీ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్, ఒకసారి మీరు బాబుతో కలిసి పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది అంటాడు. కంప్లైంట్ అనగానే మోహన్ కుటుంబ సభ్యులందరూ కంగారు పడుతుంటారు. రే మోహన్, మన నుంచి బాబుని దూరం చేయటానికి శ్రేయ ప్రయత్నాలు చేస్తుంది, నా మనవడు మన దగ్గరే ఉండాలిరా అంటుంది శకుంతల గారు. అవును మోహన్, ఈ సమస్యని ఎలా పరిష్కరించుకుంటావో తెలియదు కానీ మా మనవడు దూరం కావటానికి వీల్లేదు అని బాధపడుతూ అంటాడు తండ్రి రామకృష్ణ. వాళ్ళ మధ్య జరుగుతుంది ఏదీ తెలియని ఆ పసివాడు అందర్నీ చూస్తూ కేరింతలు కొడుతుంటాడు. మోహన్ చేతిలో ఉన్న బాబుని అపురూపంగా చూసుకొని, ఇప్పుడే రావాలా ఎస్ఐ గారు అని అడుగుతాడు. ఇప్పుడే రావాలి, పైగా బాబుతో రావాలి, శ్రేయ పోలీస్ స్టేషన్లోనే ఉంది, త్వరగా వచ్చేయండి అంటాడు ఎస్ఐ. ఎస్ఐ మాటలు విని అందరూ కంగారు పడుతుంటారు. మీరు వెళ్ళండి ఎస్ఐ గారు, మోహన్ని నేను తీసుకుని వస్తాను అంటాడు కళ్యాణ్. ఓకే కళ్యాణ్ గారు అని చెప్పి పోలీసులు వెళ్ళిపోతారు. మీరు కంగారు పడకండమ్మా, మనం భయపడేటట్టుగా ఏమీ జరగదు, ఆ శ్రేయకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు, మీరు ధైర్యంగా ఉండండి అని మోహన్ కుటుంబ సభ్యులకు చెప్పి, పదా కళ్యాణ్ అంటాడు. అందరూ బాధగా చూస్తూ ఉండగానే మోహన్ బాబుతో కలిసి కళ్యాణ్తో కారులో వెళ్తాడు. అందరి మనసులోనూ బాధ నెలకొని ఉంటుంది. సూర్య తప్పు చేసిన భావంతో మోహన్ కుటుంబ సభ్యుల వైపు చూస్తూ, ఇదంతా జెస్సీ కారణంగానే వచ్చింది, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను, ప్లీజ్ నన్ను క్షమించండి అంటాడు. అలా అనుకు సూర్య, ఆ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అంటుంది శకుంతల గారు బాధపడుతూ. సూర్య వాచ్ చూసుకొని, అక్క, నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందనేది నాకు కొంచెం తెలియజేస్తుండు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటాడు. సరే సూర్య అని మైథిలి చెప్పగానే సూర్య కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి సూర్య ఆఫీస్ లోపలికి వస్తుండగా స్టాఫ్ మెంబర్స్తో పాటు క్రాంతి కూడా లేచి నిలబడుతుంది. సూర్య తనని చూస్తూనే క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటాడు. క్రాంతి ఫైల్స్ తీసుకొని క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. లోపలికి రమ్మన్నట్టుగా తల ఊపుతాడు. ఈ ఫైల్స్ మీద మీ సైన్ కావాలి సార్ అంటూ క్రాంతి సూర్య ముందు ఫైల్స్ పెడుతుంది. సూర్య ఆ ఫైల్స్ చెక్ చేస్తూనే సైన్ చేస్తుంటాడు. రేపు నాకు లీవ్ కావాలి సార్ అని అడుగుతుంది క్రాంతి. సూర్య సైన్ చేస్తూ, పుట్టినరోజు అయితే లీవ్ తీసుకోవాలని రూలు ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఆ మాటకి క్రాంతి ఆశ్చర్యపోతూ, నా పుట్టినరోజు ఎందుకు గుర్తు పెట్టుకున్నాడు అని అనుకుంటుంది మనసులో. సూర్య తన మొహంలో ఆశ్చర్యం గమనించి, ఛ, తొందరలో నోరు జారాను అని మనసులో అనుకుంటాడు. అసలు సూర్య ఎవరిని ప్రేమిస్తున్నాడో సూర్య కూడా అర్థం కావట్లేదు అనుకుంటా. ఇదొక మెంటల్ రకం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.